నమస్కారం. నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులలో ఒక దేవాలయంలో ప్రతిష్ట చేసేదానికి వెళ్ళినప్పుడు కొంతమంది తెలిసి తెలియక అవివేకంతో ప్రెస్ మీట్లు పెట్టారు. అంటే పత్రికల్లో డిబేట్లు, కొన్ని ఛానల్లో, ఎల్లో ఛానల్లో డిబేట్లు కానీ ఇది కానీ. దీంట్లో బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ గారు, ఆయన నువ్వు బుచ్చి రాంప్రసాద్ పిచ్చి రాంప్రసాద్ నాకు అర్థం కాలేదు. బ్రాహ్మణ కార్పొరేషన్ను పక్కకు వదిలిపెట్టి బ్రాహ్మణులను గాలికి వదిలి ఏదీ లేకుండా కనీసం ఒక హిందువు అని మాట్లాడుకుంటూ వచ్చినావు. బొట్టు కూడా పెట్టుకోలేని పరిస్థితుల్లో నువ్వు మాట్లాడావు. అంటే నువ్వు హిందువా అని నేను నిన్ను ప్రశ్నిస్తున్నా. ఫస్ట్ బొట్టు కూడా కనీసం బొట్టు పెట్టుకోకుండా ఏదో నువ్వే హిందుత్వాన్ని కాపాడినట్టు ఏదేదో అవాకులు చవాకులు పేలారు. కానీ ఇతనికి హిందుత్వం మీద అవగాహన లేదు అన్నది స్పష్టంగా అర్థమైంది నిన్న మాట్లాడిన తర్వాత. గతంలో కూడా అంతే, తెలుగుదేశం గవర్నమెంట్లో బ్రాహ్మణ కార్పొరేషన్ అయినటువంటి అప్పుడు ఇచ్చినటువంటి అతను కూడా నేను మాట్లాడిన తర్వాత గడ్డాలుగా బొట్టు పెట్టేవాడు. నువ్వు కూడా రేపటి నుంచి అదే పరిస్థితే, కనీసం బొట్టు పెట్టి బ్రాహ్మణత్వాన్ని నిరూపించుకో అని బుచ్చి రాంప్రసాద్ గారికి తెలియజేస్తుంది. హిందూ మతాల మీద గౌరవం ఉండదు, ఎవరికి లేదు గౌరవం హిందూ మతాల మీద. నువ్వు మాట్లాడుతూ హోమాల పైన అవగాహన లేదు, నీకు హోమాల మీద అవగాహన లేకుండా మాట్లాడావు. జగన్మోహన్ రెడ్డిని హిందువులు దేవాలయాలకు పిలిచొద్దన్నావు. నువ్వు ఎవరయ్యా కోన్కిస్గా గొట్టం నువ్వు పిలిచొద్దని చెప్పడానికి? మాజీ ముఖ్యమంత్రి, ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే, ఒక ప్రతినిధి, ప్రజాప్రతినిధి, అతన్ని నువ్వు పిలిచొద్దు అని చెప్పి ఒక పిలుపునిస్తున్నావు. నీకు ఏమి అర్హత ఉంది అని అడుగుతున్నా బుచ్చి రాంప్రసాద్. అదేవిధంగా పదవుల కోసం నువ్వు చేస్తున్నదేమి? పదవుల కోసం క్షుద్ర పూజలు చేసే వారి పక్కన నిలబడ్డావు. క్షుద్ర పూజలు, పదవులు, కొడుకును ముఖ్యమంత్రి చేసుకోవాలని, తను ముఖ్యమంత్రి చేసుకోవాలని గతంలో చూశాం. ఇంట్లో అయితేనేమి, మరి కనకదుర్గ అమ్మవారి గుళ్ళో అయితేనేమి, అటువంటి వారి పక్కన నిలబడి మాట్లాడుతున్నావు. నీకు తగదు బుచ్చి రాంప్రసాద్ అని చెప్తున్నా. దేవాలయాలను కూల్చిన వారి పక్కన నిలబడ్డావు. 40 దేవాలయాలు రాష్ట్రంలో కూల్చేస్తే అటువంటి వారి పక్కన నిలబడి మాట్లాడుతున్నావు హిందుత్వం గురించి. నీకు తగదు అని చెప్తున్నా. హిందువుల పూజలకు పిలిచద్దు అంటున్నావు, అది నీకు తగదు అని చెప్తున్నా. ఒకటి, బుచ్చి రాంప్రసాద్, నువ్వు అంతా మాట్లాడుకుంటూ వచ్చావు. నీకు ఒక్క విషయం సూటిగా ప్రశ్నిస్తా. అవీసులు అన్నావు, హోమద్రవ్యాలు అవీసులు అన్నావు. దాన్ని అవీసులు అనరు నాయన, అవిష్షు. బాగా గుర్తుపెట్టుకో, నేర్చుకో. అవిష్షు అంటారు దాన్ని. నీకు అవిష్యులకి హోమద్రవ్యాలకి కూడా నీకు డిఫరెన్స్ లేదు. నీకు అవిష్యు అంటే ఏమంటే బాగా గుర్తుపెట్టుకో. అవిష్యు అంటే అక్కడ ఉన్నటువంటి నవగ్రహ దీళ్ళను, మన నవగ్రహాలను చేసేటువంటి సమిధలను, మరి అన్నాన్ని కూడా చెరువు అంటారు. ఈ 2 దానిలను అవిష్యులు అంటారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వాడిన ద్రవ్యాలు ఏమో తెలుసా నీకు? తెలియకుండా మాట్లాడుతున్నారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వాడినవి ధాన్యాలు. బాగా గుర్తుపెట్టుకో. ధాన్యాలను నీ భాషలో అవీసులు అనరు. అవిష్యు అంటే నవగ్రహములకు మనకు చేసినటువంటి పదార్థాలు, అన్నాన్ని, చెరువు కానీ అక్కడ ఉన్నటువంటి సమిధలను కానీ మాత్రమే అవిష్యు అంటారు. మరి అక్కడ వాడినటువంటి ధాన్యాలను అక్కడ నువ్వు మాట్లాడేటువంటి భాషలో అవీసులు అనరు. అవి హోమద్రవ్యాలు మాత్రమే. బాగా గుర్తుపెట్టుకో. ఏదైనా ఊరికే ప్రెస్ మీట్కి వచ్చేటప్పుడు పెట్టుకొనైనా చదువు, పర్వాలేదు. నేను కూడా కొన్ని ఏదైనా మాట్లాడేటప్పుడు పెట్టుకొనే మాట్లాడతాం. బ్రాహ్మణకు దీనికే కళంకం చేస్తున్నావు. నువ్వు మాట్లాడే మాటలు కానీ, నువ్వు మాట్లాడే విధానంలో కానీ ఇది ఈ విధంగా మాట్లాడుతున్నావు. అసలు పూజా ద్రవ్యాలలో ఏమేమి చేస్తారనేది మాట్లాడుతున్నాం. మనం పూజలు చేసే విధంలో అంత విధిగా మాట్లాడుతున్నావు. ఆచమనం చేస్తాం, ప్రాణాయామం చేస్తాం, సంకల్పం చేస్తాం, కలశ పూజ చేస్తాం, గణపతి పూజ చేస్తాం. ఈ పూజా విధానాలు కూడా తెలియడం లేదు. దీంట్లో ఆచమనం చేసేటప్పుడు మనము హస్తం ప్రక్షాళ్య అంటాం. అంటే హస్తాన్ని మనం ఫస్ట్ ప్రక్షాళన చేసుకొని మరీ ఆచమనం చేస్తాం. ఆచమనం అయిపోయిన తర్వాత మరీ హస్తం ప్రక్షాళ్య అని ఒక్కసారి నేను మరీ తెలియపోతాం. ఎందుకు? చేతిని శుద్ధి చేసుకోవడానికి. దాన్ని తీసి వారు పక్కన ఆయన హిందూ ధర్మం ప్రకారం కరెక్ట్గా చేస్తుంటే నువ్వు దాన్ని తీర్థం కింద పోస్తావు అంటావు. సిగ్గుంది నీకు అని అడుగుతున్నావు.
చూడు కొంచెం ఏమి జరుగుతూ ఉంది, అక్కడ ఏమి చేస్తూ ఉన్నారు అనేటువంటి విషయాలను తెలియకోకుండా నువ్వు ఆయన హస్తం ప్రక్షాళన చేసుకుంటుంటే నువ్వు తీర్థాన్ని తీసి కింద పోసినాడు అని వేగంగా మాట్లాడద్దు, కొంచెం వివేకంతో మాట్లాడు. నువ్వు అవివేకివైనావు. బ్రాహ్మణ కార్పొరేషన్ వచ్చిన తర్వాత నీ పదవిని నిలబెట్టుకోవాలని చెప్పి అవివేకంగా మాట్లాడుతున్నావు అని నేను మీకు సూటిగా చెప్తున్నా. సనాతన ధర్మం సనాతన ధర్మం అంటావు. ఎవరే సనాతన ధర్మాన్ని నిలిపెట్టేది? రాజశేఖర రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ. ఈరోజు రాష్ట్రంలో ధూప దీప నైవేద్యాలు మారుమూల గ్రామంలో కూడా దీపాలు వెలుగుతున్నాయంటే ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వాళ్ళ నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ గతంలో చేసిన నిర్ణయాలను మనకు ప్రభుత్వంలో వచ్చిన తర్వాత దానిలను ఈరోజు మనకు అన్ని గుళ్ళలో కూడా దీపాలు వెలుగుతున్నాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. మరి అక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి, కార్యవాధికారి ఎవరు? అక్కడ జరిగినటువంటి ఆలయంలో కార్యవాధికారి ఎవరంటే అక్కడ ఉన్నటువంటి ఆలయ చైర్మన్ లేదంటే పాలక మండలి సభ్యులు. వారు మాత్రమే పక్కన సతీ సమేతంగా వస్తారు. వారు సతీ సమేతంగా కూర్చుంటారు, సతీ సమేతంగా హోమద్రవ్యాలు వేస్తారు, సతీ సమేతంగా అవిష్యులు వాడతారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేగా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి హోదాలో అక్కడికి వచ్చి హోమద్రవ్యాలను తీసుకొని అక్కడ ఉన్నటువంటి ధాన్యాలను తీసుకొని అది కూడా స్వాముల చేతికిచ్చి ఏమన్నారు, ఏమయ్యా తప్పు? నీకు ఏం తప్పు కనపడుతుంది నేను అడుగుతున్నా. నీకు మాట్లాడేది రాదు, అక్కడ ఏమి జరుగుతున్నటువంటి చూసేది రాదు, అక్కడ ఏమి జరుగుతున్నటువంటి నీకు చదివేది రాదు. అటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు బుచ్చి రామప్రసాద్, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ జరిగినటువంటి అక్కడ ఏంది, ఇంకోటి అక్షింతలు వేశారు. దానికి ఒక చిన్న ఇది ఉంది, చెప్తాను రండి. ఉత్తిష్టంతు భూత పిశాచ ఏతే భూమి భారత ఏతేష మవిరోజైన బ్రహ్మకర్మ సమారభే అంటారు. అంటే దీనికి అర్థం తెలుసా నీకు? అక్కడ భూత ప్రేత పిశాచాలన్నీ అంటే వీటువంటి వారు ఈ యాగానికి యజ్ఞానికి అడ్డుపడకుండా కాపాడు స్వామి అని ఒక ప్రార్థన చేసి వీళ్ళంతా కూడా భూమికి భారంగా ఉంటారన్నమాట. అంటే మీ మాదిరే, మీ తెలుగుదేశము కూటమి సభ్యుల మాదిరే భూమికి భారంగా ఉంటారు. వాళ్ళ నుండి కాపాడి ఈ యొక్క యాగాన్ని సఫలీకృతం చెయ్యి అనే విధంగా వారు ఒక ఆ తీర్థాన్ని కానీ అక్షింతలు తీసి వెనక్కి విసరడం అంటే ఇదే. మీ యొక్క దుష్ట శక్తులు దుష్ట చతుష్టయాలన్నీ పక్కకు పోవాలని అక్షింతల వాసన చూసి వెనక్కేస్తారు. మీరు మన సంప్రోక్షణ చేసుకున్నప్పుడు ఇది చేస్తారు. అవన్నీ కూడా తెలియకోకుండా ఇష్టానుసారం మాట్లాడుతున్నావు. ఇది బుచ్చి రామప్రసాద్ నీకు తగదు అని చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ వారు పాదయాత్రలో ఆలయాలకు కానీ అర్చకులకు కానీ ప్రతి ఒక్క విషయాన్ని కనుక్కొని అది యొక్క నిర్మాణాత్మకంగా ఆ యొక్క దీంట్లో పెట్టి మన అందరికీ మేలు చేసిన వాళ్ళలో వారిద్దరిని జీవితంలో ఎప్పుడు ఎవరు కూడా మర్చిపోకూడదు. ఎందుకంటే హిందూ ధర్మాన్ని కాపాడుతుంటా ఉంటారు. హిందూ ధర్మాన్ని కాపాడేది ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. బూట్లు వేసుకొని పూజలు చేసే చంద్రబాబు నాయుడు కాదు. బాగా గుర్తుపెట్టుకో, దేవాలయాలను కూల్చే చంద్రబాబు నాయుడు కాదు. ఏదేదో మాట్లాడుతున్నావు. పదవుల కోసం క్షుద్ర పూజలు చేసే చంద్రబాబు నాయుడు గారు హిందూ ద్రోహి అనేది గుర్తుపెట్టుకోవాలి మీరు. వాళ్ళను వదిలిపెట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి సనాతన ధర్మాన్ని మన హిందుత్వాన్ని కాపాడుతుంటే వీళ్ళ కోసము పలువలు చేసి ఏదేదో మాట్లాడుతున్నావు, తగదు అని చెప్తున్నా. మీకు ఇంకొకటి, ఈ వ్యక్తికి మన హిందూ ధర్మాన్ని కాపాడుతున్నారంట. హిందూ ధర్మాన్ని ఎవరు కాపాడుతున్నారే? మీకు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఒక హిందూ వ్యతిరేకగా చిత్రించడమే మీకు ధ్యేయంగా కనపడుతుంది తప్ప వారు చేసినవన్నీ, గతంలో చేసిన కార్యక్రమాలన్నీ మీకు కనపడడం లేదు. రాష్ట్రంలో ఎప్పుడు ఏ విఘాతాలు కలిగినా కూడా మీ కూటమి ప్రభుత్వంలో మాత్రమే హిందుత్వానికి విఘాతాలు కలుగుతుండవు. ఇంకొక మాట మాట్లాడావు, 1924లో ఉంటా అంటే నువ్వు ఉన్నావా? నువ్వు పుట్టావా? బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు అప్పుడు 1924లో. అప్పుడు ధ్వంసం అంటావు. జగన్మోహన్ రెడ్డి ఆలయాలు పిలిచారంటావు. ఏమి జరిగిందంటున్నావు? నీకు అసలు మత్తి ఉండి మాట్లాడుతున్నావా, మత్తి లేక మాట్లాడుతున్నావా? బుచ్చి రామప్రసాద్ 2024 అనుకున్నావా నాకు తెలియదు, కానీ 1924 అన్నావు. 1924 నువ్వు పుట్టావా అని అడుగుతున్నావు. అటువంటి కార్యక్రమాలంతా చేయొద్దు, మంచిది కాదు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుకోవాలి. హిందుత్వాన్ని కాపాడుతున్నది
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. మీ మాదిరి ఈ యొక్క మన హిందూ ధార్మిక ముసుగులో ఉన్న హిందూ ద్రోహులు మీరు. అలా కాదు జగన్మోహన్ రెడ్డి గారు. ఏదున్నా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడేటువంటి వ్యక్తి. ఇటువంటి కార్యక్రమాలన్నీ నిన్న ఏది తెలియకోకుండా అవాకులు చవాకులు పేరడం మంచిది కాదు నీకు. ఇటువంటి ఏదైనా అవగాహన పెంచుకొని మాట్లాడు, మేమేం వద్దనం. అవగాహన చేసుకొని మాట్లాడు, మేమేం వద్దనం. కానీ అవగాహన లేకుండా ఏదో నేను మాట్లాడితే రాష్ట్ర బ్రాహ్మణులంతా వింటారు అనుకోవద్దు. ఎవరు వినరు. నువ్వు రాష్ట్రంలో బ్రాహ్మణ కార్పొరేషన్ వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ఒక్క జిల్లా కాదు, ఒక్క తాలూకా కాదు, ఒక్క ఊరు తిరిగిన యొక్క నిర్ధారణ కూడా లేదు. ఎందుకంటే నువ్వేం చేయలేవు. నువ్వు అక్కడికి వచ్చినావంటే బ్రాహ్మణులు నీకు ఏమి చేస్తారనేది నీకు తెలుసు. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో నువ్వు ఏదో కాలయాపన చేసుకో. రాష్ట్రంలో ఏదో బ్రాహ్మణ కార్పొరేషన్ ఇచ్చారు తీసుకో, కానీ అవగాహన లేకుండా మాత్రం ఇటువంటి ప్రెస్ మీట్లు పెట్టవద్దు. అవీసులకి చాలా డిఫరెంట్ ఉంది, అది తెలుసుకో. ఆచమనానికి ప్రాణాయామానికి చాలా డిఫరెన్స్ ఉంది, అది తెలుసుకో. ఇవన్నీ తెలుసుకొని ఎవరన్నా కూర్చోబెట్టుకొని కొంచెం మాట్లాడిన తర్వాత అవగాహన తెచ్చుకొని కొంచెం ప్రెస్ మీట్లోకి వస్తే రాష్ట్ర బ్రాహ్మణులు కూడా నిన్ను కొంతవరకు క్షమిస్తారు. ఇటువంటి ఏమీ తెలియకోకుండా మాట్లాడితే ఎవరు క్షమించరు అనేది బుచ్చి రాంప్రసాద్ గుర్తుపెట్టుకోవాలి. నీకు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడే అంత స్థాయి లేదు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే అంత నువ్వు అవివేకం. నువ్వు ఏం చెప్తున్నా, నువ్వు వివేకంతో మాట్లాడలేదు, అవివేకంతో మాట్లాడుతున్నావు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడన్నా జరిగినప్పుడు నువ్వు ఎవడయా జగన్మోహన్ రెడ్డిని పిలిచొద్దు అని చెప్పడానికి? హిందువులకు పిలుపునిస్తున్నావు. అసలు నువ్వు బొట్టు పెట్టుకొని మాట్లాడు స్వామి ముందు. నువ్వు బొట్టు పెట్టుకొని మాట్లాడితే నువ్వు హిందువా లేదా అన్నది మేమంతా నిర్ధారించుకుంటాం. అంతవరకు ఇది సాగదు. నువ్వు ఎన్ని మాటలు మాట్లాడినా కూడా అవంతా కూడా నిష్ప్రయోజనము, బూడిదలో పోసిన పన్నీరు మాదిరి ఉంటాయి అన్నది గుర్తుపెట్టుకొని మనకు ఎరిగి మాట్లాడు అని చెప్పి బుచ్చి రాంప్రసాద్ గారికి హితవు పలుకుతుంది.